నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని ప్రభావితం చేసే కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపే వార్తలు, లివబిలిటీ గురించి మా క్యూరేటెడ్ న్యూస్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోండి. సరే, మరి మొదలు పెడదామా? ఈ రోజు టాపిక్స్ ఏంటంటే మూసీ నది దగ్గర ఆక్రమణల తొలగింపు ఒకటి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ డిజిటల్ సర్వీసెస్ కొత్తగా యాప్ అది అంటున్నారు. అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా ఎల్ఆర్ఎస్ ఫీజు వాపసులో డిలే, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. నిజమే. ఎంకేపల్లి ల్యాండ్ స్కామ్ లో అప్డేట్స్, అర్బన్ హౌసింగ్ పై గవర్నమెంట్ ఆలోచనలు, ఆ ఇంద్రమ్మ ఇళ్ల గురించి, చివరిగా NH-65 సేఫ్టీ ఇష్యూస్. సో ఇవన్నీ ఏంటి, మనపై మార్కెట్ పై ఎఫెక్ట్ ఏంటి చూద్దాం. ఫస్ట్ మూసీ టాపిక్ తీసుకుందాం. హైడ్రా చాదర్ఘాట్ బ్రిడ్జ్, ఉస్మానియా హాస్పిటల్ మార్చరీ మధ్య యాక్షన్ తీసుకుంది. కరెక్ట్. అక్కడ చాలా కాలంగా ఇల్లీగల్ షెడ్లు, వెహికల్ పార్కింగ్, నర్సరీలు కూడా రన్ చేస్తున్నారు కదా. లోకల్స్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అవును. జయకృష్ణ అని ఒకరు 5 ఎకరాలకు పైగా, తీకారాం సింగ్ 3 ఎకరాలు, పూనం చంద్ యాదవ్ 1 ఎకరం పైగా, ఇలా పెద్ద మొత్తంలోనే ఆక్యుపై చేశారు. జస్ట్ ఆక్యుపెన్సీనేనా, లేక వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయా? అంటే గవర్నమెంట్ ల్యాండ్ అవడమే కాదు, అక్కడ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయని ఫిర్యాదులున్నాయి. సో హైడ్రా ల్యాండ్ తీసుకోవడం, కన్స్ట్రక్షన్ స్కూల్ చేయడం మంచి పరిణామం. మూసాపేట్లో కూడా ఇలాంటిదే జరిగిందట కదా. అవును, అక్కడ కూడా 2000 స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ ల్యాండ్ స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ కి, ఆ ఫ్యూచర్ లో రివర్ బెడ్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. చుట్టుపక్కల ఏరియాలపైన కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, మూసీ క్లీనింగ్ ఒకవైపు అయితే, ఇంకోవైపు జిహెచ్ఎంసీ డిజిటలైజేషన్ అంటున్నారు. ఒక నగరం, ఒక వెబ్సైట్, ఒక మొబైల్ యాప్ అట, అన్ని అరచేతిలోనే. ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సింపుల్ గా ఫోన్ నంబర్ తో లాగిన్ అయిపోయి ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి బర్త్ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్, పెట్ లైసెన్స్ వరకు అన్ని అక్కడే దొరుకుతాయంటున్నారు. అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ లోనేనా? అంతే, ఆన్లైన్ అప్లికేషన్స్, కంప్లైంట్స్ కోసం ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్, ప్రస్తుత సిస్టమ్స్ లో ఉన్న లోపాలు సరిదిద్దుతా అంటున్నారు. ఇది నిజంగా వర్కౌట్ అయితే జనాలకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఆఫీస్లో చిట్టో తిరగక్కర్లేదు, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. వినడానికి బాగుంది, కానీ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఇంకోవైపు చూస్తే ఎల్ఆర్ఎస్ ఫీజు రీఫండ్ విషయంలో చాలా డిలే అవుతోంది. అది పెద్ద ఇష్యూనే. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కదా, అప్లై చేసి రిజెక్ట్ అయిన వాళ్ళకి HMDA ఫీజు తిరిగి ఇవ్వాలి. ఎంత కలెక్ట్ అయింది? దాదాపు 75,000 మంది అప్లై చేస్తే 230 కోట్లకు పైగా వచ్చింది HMDAకి. రిజెక్ట్ అయిన వాళ్ళకి 10% ప్రాసెసింగ్ ఫీజు కట్ చేసుకుని మిగతాది ఇస్తామని చెప్పారు, కానీ ఇంకా ఇవ్వలేదన్నమాట. అంతే, నెలలు గడిచిపోతున్నాయి, డబ్బులు రాలేదని అప్లికెంట్స్ చాలా ఆందోళనలో ఉన్నారు. ఇది సిస్టమ్ మీద నమ్మకం పోగొడుతుంది, ఫైనాన్షియల్ గా కూడా బర్డెన్ కదా వాళ్ళకి. కరెక్ట్. ఇక ల్యాండ్ ఇష్యూస్ లోకి వెళ్తే, ఆ ఎన్కేపల్లి స్కామ్, 800 కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా ప్రయత్నం కేసులో ఆ డబ్బు రమేష్ ఇంకా దొరకలేదు, పరారీలోనే ఉన్నాడు. సర్వే నంబర్ 180లో దాదాపు 99 ఎకరాల ల్యాండ్ కి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్టు ఎంక్వైరీలో తేలింది. ఈకేవైసీ ఫైల్ కూడా మాయమైందంటున్నారు. అవును, అది ఇంకా కాంప్లికేట్ చేసింది కేసుని. 1.5 crores అడ్వాన్స్ తీసుకుని 15 రోజులుగా పోలీసులకి చిక్కకుండా తిరుగుతున్నాడంటే ఆలోచించాల్సిన విషయం. గవర్నమెంట్ ల్యాండ్స్ కే ఇలా ఉంటే కామన్ మ్యాన్ సేఫ్టీ ఏంటి? అదే, ల్యాండ్ డీలింగ్స్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సైబరాబాద్ కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారట ఈ కేసుని. లెట్స్ సీ. ల్యాండ్ కబ్జాలు ఇలా ఉంటే, ఇంకోవైపు గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్స్ గురించి ఆలోచిస్తోంది. ఇందిరమ్మ ఇల్లు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో G+3 పద్ధతిలో కట్టడానికి అయ్యే ఖర్చు, ప్రొసీజర్స్ మీద డిస్కషన్ జరిగిందట. కరెక్టే. విలేజెస్ లో 5 లక్షలతో పోలిస్తే సిటీలో ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ కదా. అవును, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది చూడాలి. కొత్త జీవో రావాలి, కేబినెట్ అప్రూవల్ కావాలి. అర్బన్ ఏరియాలో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఎప్పుడూ ఒక ఛాలెంజే. ల్యాండ్ అక్విజిషన్ పెద్ద టాస్క్. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇక లాస్ట్ టాపిక్, NH-65 ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్టు మధ్య రోడ్ సేఫ్టీ పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది అంటున్నారు. అయ్యో, అది నిజంగా చాలా సీరియస్ ఇష్యూ. ఆ రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్స్ డిలే అవ్వడం, సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ పెరిగిపోయాయి. సర్వీస్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయట, పెడెస్ట్రియన్స్ కి క్రాస్ చేయడానికి కూడా ప్లేస్ లేదు అంటున్నారు. అవును, కొన్ని చోట్ల 5 కిలోమీటర్లు యూటర్న్ తీసుకోవాల్సి వస్తుందట. గ్రిల్స్ మధ్యలోంచి డేంజరస్ గా దాటుతున్నారు జనం. VUPలు అంటే వెహికల్ అండర్ పాస్లు ఇంకా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. 3 ఏళ్ల నుంచి పనులు జరుగుతున్నాయా? అంతే. లాస్ట్ ఇయర్ ఒకటే దాదాపు 100 డెత్స్ అయ్యాయంటే సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అఫీషియల్స్ ఏమంటున్నారు? లోకల్ అబ్జెక్షన్స్ వల్ల VUP వర్క్స్ ఆగాయని, నెక్స్ట్ జనవరి కల్లా కంప్లీట్ చేస్తామని R&B ఇంజనీర్ చెప్తున్నారు. కానీ అప్పటిదాకా లక్షల మంది ప్రాణాలు రిస్క్ లో ఉన్నట్టే. నిజమే. సో ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ సిటీ ఒకవైపు ఫాస్ట్ గా గ్రో అవుతోంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ సర్వీసెస్, ల్యాండ్ ప్రొటెక్షన్, సిటిజన్ సేఫ్టీ, ఈ ఏరియాల్లో ఛాలెంజెస్ కూడా అంతే స్పీడ్ గా పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్, మూసీ క్లీనింగ్ నుంచి డిజిటల్ సర్వీసెస్ దాకా, LRS రీఫండ్స్ నుంచి రోడ్ సేఫ్టీ వరకు అన్ని ఇంటర్ కనెక్టెడ్. సిటీ గ్రోత్ కి, సిటిజన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. అవును, ఈ డెవలప్మెంట్ స్పీడ్ కి, ప్రజల అవసరాలకు మధ్య గ్యాప్ పెరగకుండా చూసుకోవడం ఎలా అనేది ఆలోచించాల్సింది. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.